హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పర్పుల్ కలర్ క్యాబేజీ కూర ఎలా చేసుకుందామో చూద్దాము. మామూలుగా అయితే గ్రీన్ కలర్ క్యాబేజీ కన్నా పర్పుల్ కలర్ క్యాబేజీ దాంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయని విన్నాను. ఫస్ట్ అయితే దీంట్లో ఏవే విటమిన్స్ ఉంటాయో తెలుసుకుందాము. ఏ, సి అండ్ కే విటమిన్స్ ఉంటాయి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా సైడ్ డిష్కి వాడుకుంటాము. సలాడ్లలో కూడా ఉపయోగించుకోవచ్చు, సూపులుగా చేసుకోవచ్చు, జ్యూసుల్లో కూడా వాడుకోవచ్చు. సింపుల్గా అయిపోయే కూర అంటే క్యాబేజీ అని చెప్తాను నేను, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. దీన్ని మంచూరియన్గా చేసుకుంటాం, డీప్ ఫ్రైలో కూడా చేసుకుంటాం. నేనైతే మామూలుగా కూరగానే చేశాను. చాలామందికి క్యాబేజీ కూర అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, ఆ స్మెల్ ఉడికేటప్పుడు అస్సలు పడదు. కాకపోతే నేను స్మెల్ రాకుండా చాలా రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా క్యాబేజీని గ్రేట్ చేసుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. సన్నగా కావాలంటే సన్నగా, మీడియంగా కావాలంటే మీడియంగా గ్రేట్ చేసుకొని పెట్టుకోండి. గ్రేట్ చేసే ముందరే క్యాబేజీని బాగా కడుక్కోవాలి, ఎందుకంటే గ్రేట్ చేశాక కడుక్కోకూడదు కాబట్టి. ఇప్పుడు తురుముకున్న క్యాబేజీని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగానే వాడతాను. తర్వాత తిరగమాత గింజలు వేసేసుకోండి. తిరగమాత వేగాక కరివేపాకు వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు, పసుపు, ఆనియన్స్ వేసేసుకోండి. ఇది కొంచెం వేగాలి బాగా. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా వేయించేసుకొని కొంచెం ఉప్పు వేసామనుకోండి తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోవాలి. అది మీ ఆప్షను, పెసరపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు. కొంచెం మగ్గాక తురుముకున్న క్యాబేజీని వేసేసుకోవాలి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. కాకపోతే ఇది వేగాక వేరే కలర్లోకి వస్తుంది. అదే సలాడ్లో అయితే సేమ్ కలర్ అలాగే ఉండిపోతుంది. నేనైతే పచ్చిమిరపకాయలు ఇక్కడ స్కిప్ చేశాను. మీరు కావాలంటే కారం ఎక్కువగా తినేటట్టయితే వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకోవాలి, తొందరగా మగ్గిపోతుంది. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. దాదాపుగా ఉడికిపోయినట్టే కూర. ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి. ఇది కూడా ఆప్షనే, కొంతమందికి కొబ్బరి వేసుకోవడం ఇష్టం ఉండదు. తర్వాత కొత్తిమీర పైన చల్లుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వేగనిస్తే సరిపోతుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల వరకు మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం ఉడకాలి. కూర ఇప్పుడు అయిపోయింది కాబట్టి పక్కన సర్వింగ్ బౌల్లో తీసేసుకొని పెట్టుకోవాలి.
చెప్పాను కదండి కూర కలర్ మారిపోతుంది అని. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.